రేవంత్ వెలుగు ఏం రాస్తాను చూడండి. అడ్లూరి అదే రకంగా శ్రీధర్ బాబే నన్ను బలిచ్చిరట. ఇగో ఈయన నిన్న మాట్లాడి జీవన్ రెడ్డి బాధ చూస్తా అంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాను. ఏ పార్టీలో నిజమైన సిద్ధాంత పరులు చూస్తే బాధ అనిపిస్తుంది. అది ఎంఐఎం పార్టీ అయినా సరే సరే, వాడు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు వాడు ఎవడైనా గొప్పవాడే. అది బీజేపీ వాడైనా, కమ్యూనిస్ట్ వాడైనా, లేదు కాంగ్రెస్ వాడైనా, ఎంఐఎం వాడైనా, బీఆర్ఎస్ అని ఇంకోడైనా. ఎందుకంటే వాడు ఏదైనా సరే వాడు సిద్ధాంతం పట్టుకొని నిలబడ్డాడు కాబట్టి, వాడు నమ్మిన దానికోసం నిలబడ్డాడు కాబట్టి గొప్పగా చూడాలి. సో ఆ అంశంలో జీవన్ రెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పట్టుకొని ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ కు అంటగా చివరి నిమిషంలో గొంతుల నీళ్లు పోసి బతికించిన వ్యక్తి, అంత టఫ్ పొజిషన్ లో ఎమ్మెల్సీ గెలిచింది. అలాంటి వ్యక్తిని ఇలా కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తుంది. ఒక సీనియర్ నాయకుడిని అవకాశవాదులు, దోపిడీ దొంగలు, దొంగ నాయకులు అందరూ తీసుకొచ్చుకొని ఎమ్మెల్యేలు, మంత్రులను చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తాం. మరి ఆయన బాధ అయితే చెప్పుకుంటాను. ఆయన నన్ను బలిచ్చిరంటారు వాళ్ళిద్దరు కలిసి. నా మానసిక హింసకు వాళ్ళిద్దరే కారణమట. వీళ్ళ కారణంగా రోజు క్షోభ అనుభవిస్తున్నా అంట. మొదటి నుంచి పార్టీలో ఉన్నోడిని పట్టించుకోరంట. ఆ ఫిరాయించినోడికి సభ్యత్వమే లేదట. 10 ఏళ్లు దోచుకున్న అనుభవం ఉందట. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడిందే ఏం తప్పుంది? మొదటి నుంచి పార్టీలో ఉన్నోడిని పట్టించుకోరా అంటున్నాడు. నిజమే కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మొదటి నుంచి ఉన్నోడిని పట్టించుకోరా? పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గెలిచిన కాడ వేరే లీడర్ లేడా కాంగ్రెస్ వాడు? జూపల్లి కృష్ణారావు గెలిచిన కాడ కాంగ్రెస్ వాడు వేరేటోడు లేడా? మావాడు వివేక్ వెంకటస్వామి గెలిచిన కాడ వేరేటోడు లేడా? ఎక్కడ లేరు. మైనంపల్లి గెలిచిన కాడ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డోడు లేడా? ఎక్కడ లేరు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ సీట్లు ఇచ్చింది? మా మునుగోడులో చలమల కృష్ణారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ లో కొట్లాడిండు పాపం. చివరి నిమిషంలో మా దగ్గరకు వచ్చి ఏసాలు వేసిపోయింది, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ కూడా నిలబడ్డు. అట్లాంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ మోసమే చేసింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డరో వానికి పంగనాలు పెట్టి, ఎవడైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం చేసిండో అట్లాంటి దొంగలను తెచ్చుకొని రాజ్యం అప్పచెప్పింది నాకు. సో అందులో జీవన్ అన్న కూడా ఒక వ్యక్తి, ఆ బలైన వ్యక్తులలో. ఈ బలి కావడానికి కారణం మాత్రం ప్రధానంగా ఇద్దరిని టార్గెట్ చేస్తాను, శ్రీధర్ బాబు గారిని, అడ్లూరిని. ఇప్పుడు ఈ పంచాయతీ నిన్న దాకా ఓ పంచాయతీ ఉండే, మన కొండ సూర్యకక్కది, పొంగులేడిది. అంతకంటే ముందు అడ్లూరిది, పొన్నం ప్రభాకర్ది, అడ్లూరి, వివేక్ వెంకటస్వామి, ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తది మోపైంది. అంతకంటే ముందు అనిల్ రెడ్డి, పొంగులేడి, అంతకంటే ముందు రేవంత్ రెడ్డి, రాజన్న, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ లో కయ్యాలు ఉన్నాయి. అసలు ఏమన్నా ఈ రాష్ట్రంలో ప్రజల్ని పట్టించుకుంటూ కనిపిస్తుంది. వీళ్ళ పంచాయలు, వీళ్ళ కయ్యాలు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ సంపాదన, వీళ్ళే ప్రజలు అనేది ఇక్కడ అసలు లేదు ఎక్కడ కూడా. మొత్తానికైతే జీవనన్న దండం పెడతాడు, ఆయన అయితే నిలబడతాడు. ఏందన్నా అంటే సప్పు లేదు. మేము మంత్రులం అయినాం, మేము బలిసిపోయినాం, మీరు ఏట్ల పడితే మాకేంది భయ్ అన్నట్టుగా ఉంది. ముసలాయన పాపం వయసు అయిపోయింది. ఆయన జీవితంలో చివరి రాజకీయ చరిత్రలో ఉన్నాడు. ఇంకా రాజకీయంలో చివరి క్షణాలు, ఇంకా తర్వాత రిటైర్మెంట్ తీసుకునే పొజిషన్ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయనను అంటారు మానసిక హింసకు గురి చేస్తారనే కామెంట్ మాట్లాడింది. ఇప్పుడు ఏంటంటే మీకు రాజకీయంగా మీరు ముసలోళ్ళైనా మీకు వారసుడు ఉండాలి. మీ రాజకీయ వారసుడు మీ ఇంటి నుంచి ఉంటే మీకు గౌరవం ఉంటుంది. ఇది జానారెడ్డి లెక్క, ఒక్కొడికి ఎమ్మెల్యే, ఒక్కొడికి ఎంపీ కదా. సో అట్లా జానారెడ్డి లెక్క మీ ఇంట్లో వారసులు ఉండి మళ్ళీ వాళ్ళ రాజకీయాల్లో ఉంటే మీకు గౌరవం ఇస్తారు. ఇట్లా వారసులు లేకుండా చివరి జీవితం వరకు మీరే అంటే మీరు ముసలో కనుక మిమ్మల్ని పక్కన పడేస్తారు. పక్కన పడేసి ఎవరైతే దొంగలరో ఆ దొంగలందరూ తెచ్చుకుంటా. సింపుల్ లాజిక్, అంతేనా? ఇది ఒక వార్త. మరి మా జీవనన్న ఆవేదన చూస్తే మనస్ఫూర్తిగా నాకైతే ఆవేదన అనిపిస్తుంది. ఏ పార్టీ అయినా సరే నాకు నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీ అసలు ఏ కోసం కూడా మనం నచ్చం. కానీ నచ్చకపోయినా నిజంగా కష్టపడ్డోడు, నిజంగా పనిచేసినోని మనం ఎప్పటికైనా కీర్తించక తప్పదు. సో ఆ విషయంలో జీవన్ రెడ్డి గారి పాత్ర చాలా విలువైనది. ఈ సన్నాసులు ఎవరు కూడా జీవన్ రెడ్డికి సరితూగరు. పచ్చే చెప్పాలంటే ఇంకా నేను పచ్చ చెప్తా. ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కారులో ఉన్న 65 మంది ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా జీవన్ రెడ్డి పోరాటం కిందకి, జీవన్ రెడ్డి త్యాగం కిందకి కాలి గోటి కూడా పనికిరారు. కేసీఆర్ టైంలో అంత గొప్పగా గెలిచిన, అంత గొప్ప రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కేసీఆర్ టచ్ చేయలేకపోయారు. ఆ రోజు జీవన్ రెడ్డి టచ్ చేసి గెలిచింది. సో అలాంటి వ్యక్తిని అలా అగౌరవపరచడం ఖచ్చితంగా ఇది సిగ్గుచేటు.
మరి ఏం చేసి ముందు నష్టం అవుతారు? వాళ్ళ రాజకీయం నీచాతి నీచంగా ఉంటుంది, నాకు నచ్చదు.